అందరికీ నా శనార్థులు. ఒకటేంటంటే నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా సార్. మన కురుమ జాతికి సంబంధించి. ఒక జాతిని నాశనం చేయాలంటే ఆయుధాలు అవసరం లేదు సార్. ఆ జాతి చరిత్రను మరిపిస్తే చాలు వాస్తవానికి. కానీ ఒక జాతిని రైట్ శిఖరాగ్రానికి అన్న, తీసుకెళ్లాలంటే 100% మాత్రం రైట్ అన్న. ఆ అది జాతి కరెక్ట్ చెప్పినావు యువతకు వారి చరిత్రను గుర్తు చేయాలి. సో ఈ రోజు అంటే మనం కేవలం కురుమ యువత గురించి మాట్లాడడం కాదు, ఎన్నికల గురించి మాట్లాడడం కాదు, వేల సంవత్సరాల నాగరికతను మోసుకొచ్చినటువంటి ఒక గొప్ప సంస్కృతి, దాని భవిష్యత్తు గురించి మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం కూడా ఉంది. అంటే మన కురుమ సంస్కృతితో పాటుగా, మన కురుమ సంఘంతో పాటుగా, ఈ ఎలక్షన్లతో పాటుగా కొన్ని వేల సంవత్సరాల నాటి నాగరికతకు సంబంధించినటువంటి సంస్కృతిని కూడా మనం భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అసలు మనం ఎవరం? చాలా మంది కురుమలు ఎవరంటే కేవలం గొర్రెలు కాసేవారు మాత్రమే అనుకుంటారు. అది కేవలం వృత్తి మాత్రమే. కానీ మన అసలు గుర్తింపు ఏంటి? మనం ఫస్ట్ పశుపోషణ నాగరికతకు మనం వారసులం. భారతదేశంలో పాల ఆర్థిక వ్యవస్థకు మనం మూలస్తంభాలు. ప్రకృతితో సహజీవనం నేర్పినటువంటి సమాజం ఈ కురుమ సమాజం. వేల సంవత్సరాల జానపద సంస్కృతిని కాపాడినటువంటి ప్రజలు ఈ కురుమ ప్రజలు. పాలు, పెరుగు, నెయ్యి, ఉన్ని, పశు సంపద వీటిని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి పాల మతస్థులు ఈ కురుమ సమాజం. ఇవన్నీ దేశ ఆర్థిక వ్యవస్థకు మనం ఇచ్చినటువంటి కానుకలే. మన చరిత్ర మరి మనోళ్ళకే ఎందుకు తెలియదు? సో పాఠ్య పుస్తకాల్లో మన చరిత్ర ఎక్కడుంది? మన రాజులు లేరా? మన వీరులు లేరా? మన కవులు లేరా? ఉన్నారు. కానీ రాయలేకుండా మభ్యపరిచి మాయ చేసి కనుమరుగు చేసినారు. చరిత్రను రాసిన వాళ్ళు మన గురించి తక్కువ చేసినారు. ఎందుకంటే 1909 నుంచి 1909 నుంచి 1940 వరకు చరిత్ర పుస్తకాలు రాసినటువంటి ఎమిలీ డికాటే కానీ, ఎమిలీ సెనాట్ కానీ, లేకపోతే ఇంకా గొప్ప చరిత్రకారులు కానీ కేవలం బ్రాహ్మణీయమైనటువంటి కోణంలో మాత్రమే వాళ్లకు తోచినటువంటిది ఓరల్ గా వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ పర్స్పెక్టివ్ లో రాసినటువంటి కథలే కానీ వాస్తవంగా కురుమల చరిత్ర ఏంటి అనేది ఎవ్వరు కూడా తెలుసుకొని రాసేటటువంటి ప్రయత్నం అయితే ముమ్మాటికి చెయ్యలేదు అనేది నిష్ఠూర సత్యం. అందుకే చరిత్రను రాసిన వాళ్ళు మన గురించి తక్కువ చేసి ఇప్పుడు మన యువతే పరిశోధకులు కావాల్సినటువంటి టైం వచ్చింది. మన చరిత్ర మనమే రాయాలి. మరి ఇంకేం చెప్పొచ్చు? కేవలం మన సమాజం అంటే ఎన్నికలేనా? ఎన్నికలు అనేవి ముమ్మాటికి మన గుర్తింపుకి ఒక ఒక మూలాధారం. కానీ ఎప్పుడు ఇది మూలాధారంగా మారుతుంది అంటే మన చరిత్రను మనం వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు, మన కల్చర్ని మనం వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఇది ఈ మూలాధారం అనేది మనకు ఆధారమై మన భవిష్యత్తుకి మనమే మెట్టును ఏర్పరచుకునేటటువంటి స్థాయి మనకు వస్తూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే కేవలం పాత పుస్తకాల్లో 1900 నుంచి 1930 వరకు రాసినటువంటి పుస్తకాలని, పాత పుస్తకాలని పట్టి పట్టి చదివి ఎవరో బ్రాహ్మణులు వాళ్ళకు దోచినటువంటి విధంగా నెట్వర్క్ పోయినట్టుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది, నెట్వర్క్ లేనట్టుంది. చదివితే మాత్రం మన చరిత్రను మనమే గంగలో కలుపుకున్నట్టు. దీనికి ప్రైమరీ సోర్సెస్ లేవని నా పరిశోధనకు అడ్డంకులు కలిగించేటటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అంటే నా చరిత్ర గురించి, నా కురుమ చరిత్ర గురించి నేనే పరిశోధన చేయాలి. కల్చరల్ స్టడీస్ లో భాగమైనటువంటి నా చరిత్రకి నేను పరిశోధన చేయాలంటే కూడా నాకు అడ్డంకులు కలిగేటటువంటి పరిస్థితి వచ్చింది. కానీ నేను ఛాలెంజింగ్ గా తీసుకున్నా. అలాగే చాలా మంది యువతను ఇప్పుడు మనం మేల్కొల్పేటటువంటి పరిస్థితి రావాల్సిందే. అండ్ మన కురుమ యువత ఖచ్చితంగా దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని ముందుకు వెళ్లాల్సిందే. మన చరిత్ర అనేది ఇప్పటిది కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం పురాతన నాగరికతలకు సైతం మనం సివిలైజేషన్ నేర్పినటువంటి చరిత్ర మన కురుమ చరిత్ర. సో కురుమ చరిత్రకు ఎన్నికలు జరగాల్సిందే, అది కూడా పారదర్శకంగా అందరికీ ఆమోదయోగ్యంగా జరగాల్సిందే. అలాగే కురుమ చరిత్రని మనం ప్రపంచవ్యాప్తం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన భుజస్కంధాలపై ఎంతైనా ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.